అండ్ ఎక్స్‌పెండిచర్ గ్రోత్ కూడా చాలా పెరుగుతుందంట కదా సార్? ఇప్పుడు ఫిక్స్డ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఇంతమంది 50 మంది పనిచేసేవాళ్ళు సేమ్ బిల్డింగ్ 100 మంది చేసిన అనుకోండి అవును. వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక తక్కువ 50 మంది చేసే మందిలో పనిని 10 మంది చేస్తారు. 10 మంది చేస్తుంది. చేసేసరికల్లా ఈ 40 మంది పని తగ్గిపోతుంది, స్పేస్ తగ్గిపోతుంది, ఇంకా 10 ప్రాజెక్టులు ఎక్కువ చేయొచ్చు. ఓకే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అడ్వాంటేజ్. చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏ చాలా. టూల్స్ ఏది వచ్చినా కానీ దానివల్ల అడ్వాంటేజ్ అనమాట. అంటే ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇదేంటంటే ఒక ఒపీనియన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పని సపోర్టింగ్ సర్వీసెస్ అవును, సపోర్ట్ ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పి అనుమానం ఉంది. కానీ అప్గ్రేడ్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకుంటే ఉద్యోగాలు ఇంకా మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు చూసాము, ఒక 20 ఏళ్ళ కింద కంప్యూటర్స్ బ్యాంకులో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉద్యోగాలు పోతే అని భయపడ్డాం. లేదు, ఉద్యోగాలు ఇంకా పెరిగినాయి. అంటే సాఫ్ట్వేర్ పెరుగుతుంది అనమాట, హార్డ్ వర్క్ తగ్గుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కరెక్ట్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అది ఆ అడ్వాంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనకు ముందుకు వస్తాయన్నమాట. ఆ విధంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హైదరాబాద్ ఒక సెంటర్ తయారవుతుంది. ఓకే. దీని ద్వారా మనకు ఒకటి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడం ఒకటి, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గత 10-20-30 సంవత్సరాల బట్టి చేసిన ప్రయత్నం సైబర్ టవర్స్ రావడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇది సైబర్ సిటీ కానీ, వీటన్నిటి ద్వారా కూడా ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాస్ని డెవలప్ చేసి ఆ విధంగా ప్రమోట్ చేయడం వల్ల కూడా అడ్వాంటేజ్ వచ్చింది. దాని ద్వారా పెరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వీసెస్, ఒకప్పుడు ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్ చాలా 20-30 చాలా దూరం అనుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర అనిపిస్తుంది. అంటే మన 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వేయడం వల్ల అవుటర్ రింగ్ రోడ్ రావడం ద్వారా కూడా మన సిటీ ట్రాఫిక్ తప్పించుకుంటూ లేకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా రీజనల్ లింక్ కూడా వచ్చిందంటే ఇంకా 350 కిలోమీటర్స్ వేస్తే దానివల్ల కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇంకిది అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ అనమాట. అదే మాదిరిగా హైదరాబాద్కి అన్ని డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్కి ఇంచుమించు 10 పాత డిస్ట్రిక్ట్ 10 ఉంటే 7-8 డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్కి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ మనము వందే భారత్ ట్రైన్ చూస్తాము, వందే మెట్రో ట్రైన్ కానీ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది 250 కిలోమీటర్స్ అనుకుంటా. 250 కిలోమీటర్స్ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ నుంచి ఇక్కడికి 250 కిలోమీటర్స్ ఉండి ఒక 2 hours 3 hours రాగలిగితే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. చాలా మంది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. పూణే టు బాంబే ఎట్లా చేస్తారో అలా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అలా చేసుకుంటే సిటీలోనే ఉండాలి అనే అవసరం కూడా కంజెషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ అనమాట. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు అంతా ఏఐ నడుస్తుంది కదా సార్, ఆర్టిఫిషియల్ ఇన్ ఫ్యూచర్లో మొత్తం ఏఐ అయ్యేటట్టు ఉందంట కదా సార్ ప్రతి సెక్టర్. ఇప్పుడు మనం ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ వాడినాము, ఆ ల్యాండ్లైన్ ఫోన్కి 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది కనెక్షన్ కొరకు. ఇవాళ 3 గంటల్లో మొబైల్ ఫోన్ వస్తుంది. మరి ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఎవరైనా వాడతారా? ఇది కూడా అంతే. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఫాస్ట్గా చేయగల. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎదురుతో చెప్పి ఒక డిక్టేషన్ ఇచ్చేసి దాన్ని చెప్పిన తర్వాత కరెక్షన్ చేసుకుని ఇవన్నీ బదులు మనం ఒక పాయింట్ చెప్పేసి పాయింట్ మీద లెటర్ తయారు చేయమంటే తయారవుతుంది ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అయినప్పుడు మన 2-3 పని పోతుండొచ్చు, కానీ వాళ్ళు ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకుంటే దే బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళ నాలెడ్జ్ ఉన్నదాన్ని అప్డేట్ చేసుకుంటే ఈ సపోర్టింగ్ సర్వీస్కి వెళ్ళి డెవలపర్స్కి వెళ్ళొచ్చు, ప్రోగ్రామ్ డెవలపర్స్కి వెళ్ళొచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, జాబ్ సీకర్సబుల్ జాబ్ ప్రొవైడర్స్ కావచ్చు. ఇవన్నీ ఇట్లా అవకాశం వస్తాయన్నమాట. మనం ఎప్పుడు డిస్ట్రిక్ట్లో ఉంటే డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు రెడీ టు ఫేస్ ద కాంపిటీషన్ అంటే ఎవ్రీథింగ్ మనం అప్డేట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. హ్యూమన్ మెంటాలిటీ అది. అక్కడ అవకాశం ఉందంటే మనం దాని ప్రకారం ప్రిపేర్ అవుతాము, మళ్ళీ అదే మాదిరిగా నేను అప్డేట్ అవుతుంటాం ఎక్కడ అవసరం. లేకపోతే మనం ఇక్కడనే ఉంటాం అన్నమాట. ఒక విధంగా కొందరికి టెంపరీగా నష్టం జరుగుతుంది 3-4 years, కానీ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశం. ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు బెంగళూరు పోవాల్సిన అవసరం లేదంటారా సార్? ఎక్కడైనా కానీ జాబ్ వచ్చినప్పుడు ఎక్కడైనా పోతారు. ఇప్పుడు అమెరికా పోవట్లేదా, ఆస్ట్రేలియా పోవట్లేదా, యూరోప్ కంట్రీస్ పోవట్లేదా, ఎక్కడికైనా పోతుంది, జపాన్ పోవట్లేదు, ఎక్కడికైనా పోతారు అవకాశం వచ్చినప్పుడు. ఇంతకుముందు ఏంటంటే ఒకప్పుడు వెళ్తే కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఫోన్ మాట్లాడేది దొరికేది కాదు, వాళ్ళకి వస్తే వీళ్ళు పోతే తప్ప కలిసేది కాదు. ఇవాళ పిల్లలతో తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా పిల్లలు అక్కడ ఉన్నా కానీ రోజు ఇంటరాక్షన్ చేస్తున్నారు. స్కైప్లో కానీ వీడియోలో కానీ జూమ్లో కానీ రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎంత కంఫర్ట్ పెరిగింది మనకండి. మరి ఛార్జ్ లేదు, తక్కువ ఛార్జ్ తోటి ఒక కాల్ చేస్తే లైటింగ్ కాల్ చేస్తే నిమిషానికి 10-15 రూపాయలు ఛార్జ్ పడేది.
ఇవాళ ఏం ఛార్జ్ లేకుండా అవుతుంది, తక్కువ ఛార్జ్లోనే అవుతుంది. అది అడ్వాంటేజ్ అన్నమాట. అది అంటే ఏదైనా డెవలప్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి, పవర్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండాలి, తర్వాత ఈ సర్వీసెస్ అనుకున్న సర్వీసెస్ అని దొరకాలి. అప్పుడు బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ, మన ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కానీ, ఫుడ్ సర్వీసెస్ కానీ, హోమ్ కేర్ సర్వీసెస్ కానీ, డే కేర్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ దొరికినాయి అనుకోండి. హెల్త్ కేర్ ఇవన్నీ దొరికినాయి అంటే ఖచ్చితంగా ఏరియా డెవలప్ అవుతుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దొరకాలి. పేమెంట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, క్వాలిటీ ఆఫ్ సర్వీస్. అంటే చాలామంది ఏంటి అన్సర్టెనిటీ రాకుండా చూడాలంటే, ఎవరైనా కానీ అన్సర్టెనిటీ ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటే రేపు వస్తాడో రాడో తెలియదు అనే కంటే రేపు రాడు అనే విషయం తెలిస్తే వేరుంటుంది, రేపు వస్తాడనే విషయం తెలిస్తే వేరుంటుంది. ఈ అన్సర్టెనిటీని అధిగమించాలన్నమాట. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం అంటే అన్సర్టెనిటీ. అదే పర్సన్ సింగపూర్కి వెళ్ళినా, లేకపోతే అమెరికా వెళ్ళినా కానీ, జపాన్కి వెళ్ళినా కానీ ఏ డిసిప్లిన్ ఉంటాడో ఇక్కడికి వస్తే డిసిప్లిన్ మిస్ అయిపోతాం. డిసిప్లిన్ అద్దనుకుంటాం, అవసరం లేదనుకుంటాం. అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో అది మన యొక్క ఎఫిషియన్సీని దెబ్బతీస్తుంది, మనకు ఉన్న ప్రపంచానికి మన మీద నమ్మకం దెబ్బతీస్తుంది, తర్వాత మన క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. అంటే వీళ్ళకి చెప్తే వీళ్ళు పని ఇండియాలో ఉంటే పని చేయరు, బయటకు వెళ్తేనే పని చేస్తారు అనే అపవాదం ఉంటుంది అన్నమాట. ఆ స్టాండర్డ్ ఇక్కడ కూడా మెయింటైన్ చేయండి అండి, చేస్తే ఆ సమస్య లేకుండా మనకు అభివృద్ధి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ గ్లోబల్ అని అంటున్నారు సార్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్నో సాఫ్ట్వేర్స్ అన్నమాట. అది ఆ సాఫ్ట్వేర్స్ మనం ఒక కమాండ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా తయారు చేస్తాం అనమాట. మనం ఒక లెటర్ తయారు చేయాలి, అపాయింట్మెంట్ తయారు చేయాలనుకోండి, మన పేరు రెమ్యునేషన్ ఇచ్చేసినామంటే మొత్తం అపాయింట్మెంట్ తయారు చేసేస్తాను అనమాట. సో దాని ప్రకారంగా అది వచ్చేస్తుంది, తయారు చేసేస్తాం. చిన్న కరెక్షన్ చేసుకుంటే అయిపోతుంది. సపోజ్ ఒక ట్రాన్స్ఫర్ లెటర్ ఒక లీవ్ లెటర్ వేయాలనుకో, లీవ్ లెటర్ కూడా అట్లనే. రిపోర్ట్స్ తయారనుకున్నా కానీ, ఏదైనా రిపోర్ట్స్ తయారనుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ ఆబ్జెక్షన్ ఇది లేదంటే వీటంతా ఆటోమేటిక్గా వచ్చేస్తాం అన్నమాట. దట్స్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ రిపోర్ట్ తయారు చేయాలన్నా, లేకపోతే లెటర్స్ తయారు చేయాలన్నా, డిక్టేషన్ ఇంతకుముందు డిక్టేషన్ ఇచ్చి దాన్ని తయారు చేయడము, అర్థం కాకపోవడము, ఇవన్నీ అవసరం లేకుండా అట్లా ఇప్పుడు స్టెనోగ్రాఫర్ ఉండడు, రిసెప్షనిస్ట్ ఉండరు, టైపిస్ట్ ఉండరు, వెరిఫికేషన్ ఉండదు. ఆటోమేటిక్గా ఈ 4 జాబ్స్ పోతాయి, ఒకటే మేనేజర్ జాబ్ ఉంటుంది. అంటే ఎవ్రీబడి షుడ్ బికమ్ సాఫ్ట్వేర్లు ఎవరైతే కావాలనుకుంటారో దే షుడ్ బికమ్ క్యాపబుల్ టు బికమ్ మేనేజర్స్ రావాలి. మేనేజర్స్ కానీ సర్వీసెస్ ప్రొవైడర్స్ కంటే అప్డేట్ కావాలన్నమాట. అయినా కొద్ది దాన్ని అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు అవకాశాలు పెరుగుతాయి. అఫ్కోర్స్ ఎప్పుడు కాంపిటీషన్, ఎప్పుడు మంచి క్వాలిటీకి ఎప్పుడు రికగ్నిషన్ ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఈజీ వే అయిపోయింది సార్ ప్రతి వాళ్ళకు కూడా. ఇప్పుడు అన్నట్టు మీరు హోమ్ సర్వీసెస్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా అయిపోయాయి. మాకు ఊబర్ ఉంది, ఓలా యాప్ ఉంది, ర్యాపిడో ఉంది, ఇలాంటి యాప్స్ ఎన్నో ఉన్నాయి. మన దానివల్ల ఇప్పుడు మా తర్వాత ఈ-కామర్స్లో కానీ, అమెజాన్ కానీ, లేకపోతే జొమాటో కానీ, ఇవన్నీ ఈజీ వే టు సర్వీస్ అవకాశం ఉంది. దాన్ని మనం అప్గ్రేడ్ అయ్యి ఇచ్చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ చిన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఉపాధి పోతుంది, అవకాశం పోతుంది, చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ అనుకుంటారు. కానీ మీ సర్వీస్ని అప్డేట్ చేసుకుంటే అవకాశం దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఐ అగ్రీ దట్ దెర్ ఈస్ సమ్ షార్ట్ ఫాల్, కొద్ది రోజులు టైం ప్రాబ్లం ఉంటుంది, కానీ మెల్లిగా ఆల్టర్నేటివ్ మనకు అప్గ్రేడ్ అవుతుంది. కరెక్ట్. అది సో వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు సార్ చాలా మంది. కావాలి, లేకపోతే చాలా మంది కూడా అవుతున్నారు. అవుతుంది కంపల్సరీ కావాల్సిందే, కాకపోతే కాదే. ఇప్పుడు మన సెల్ ఫోన్ లేనప్పుడు డైరీ రాసుకునే వాళ్ళం, వాచ్ పెట్టుకునే వాళ్ళం, బుక్స్ రాసుకునే వాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఇది వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్ వాడేవాళ్ళం. అవన్నీ పోయినాయి. ఒక ఫోన్తో 10 ఇన్స్ట్రుమెంట్స్ పోయినాయి. 10 ఇన్స్ట్రుమెంట్స్ పోయినాయి, ఆల్మోస్ట్ అవసరం లేదు, అవుట్డేట్ అయిపోయినాయి. కెమెరా పోయింది, ఒకప్పుడు కెమెరాలు ఎవడు కొనేవాళ్ళం. ఇవన్నీ పోయినాయి. ఎన్నో ఒక సెల్ ఫోన్తో ఒక 10 ఐటమ్స్ పోయినాయి అనమాట, అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి మనం అప్గ్రేడ్ కావాలంటే అంటే వే టు వర్క్ ఫర్ ఒక్కొక్కరు 10 మంది వర్క్ చేసే విధంగా కావాలి. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ కావాలి. ఇప్పుడు టెక్నాలజీ కూడా అగ్రికల్చర్ చూపించారు మొన్న. ఇది డ్రోన్ దీది అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ డ్రోన్లో మనము పెస్టిసైడ్స్ కానీ లేకపోతే సీడ్స్ కానీ వేస్తే ఆ డ్రోన్ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఎంత దూరంలో వేయాలో అది చేసిస్తారు అనమాట, భూమి లోపల పైనుంచి.
అంటే మనుషులు ఎట్లా పెడతారో అది అట్లా వేసిస్తాను. ఇక రోబోట్స్ వచ్చినాయి, ఏది చెట్లు పెట్టడానికి కానీ తీయడానికి కానీ, అవును సార్. అన్నీ అప్డేట్ అవుతుంది. మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటామని ఇంపార్టెంట్. అంటే మనం ఎంత అప్డేట్ అయితే అంటే ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ స్టూడెంట్ ఎవ్రీడే. అంతే సార్. అంటే టైంని బట్టి టైమింగ్ అండ్ Update సాఫ్ట్వేర్ అవుతూ బట్టి అప్డేట్ అవుతూనే ఉండాలి. సో దట్ 100% రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా. లేట్ అవుతుండొచ్చు, లేట్ అవుతుంది. సక్సెస్ అయితే ఉంటుంది.